గురువుగారు, ఇక తదుపరి ప్రశ్న. ఈ ఉపనిషత్తులో అసలు శిక్షావల్లి ఏం చెప్తోంది? దానికి సంబంధించిన వివరణ చెప్పండి. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి శిక్షావల్లి మనకు ఏం బోధిస్తున్నదని మీరు నన్ను అడిగారు. ఇది నిజంగా ఈ శిక్షావల్లి విద్యార్థులకు మంచి శిక్షణ ఇస్తూ ఉంది. గురువుగారు ఈ శిక్షావల్లిని ఒకసారి పఠించినట్లయితే శిష్యులను ఏ విధంగా వర్ణములను అంటే అక్షరాలను పలికే విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలనో మనకు తెలుస్తూ ఉంది. ఈ శిక్షావల్లి శబ్దశిక్ష, అర్థశిక్ష అని రెండు విధాలుగా చెప్పబడి ఉంది. ఇందులో ముఖ్యంగా వర్ణధర్మాలు ఉన్నాయి. వర్ణధర్మాలు అంటే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మాలు కావు. వర్ణధర్మాలు అంటే అక్షరాలకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. అంటే ఉచ్చారణ విషయంలో ఉదాత్తం, అనుదాత్తం, స్వరితం అనే భేదాలు ఉన్నాయి ఉచ్చరించేటప్పుడు. వీటికి సంబంధించినటువంటి జ్ఞానం గురువు కలిగి ఉండడమే కాదు, శిష్యునికి తెలియజేయాలి. తర్వాత హ్రస్వదీర్ఘ ప్లుతాలు. ఈ విధంగా ఇప్పుడు కా అన్నాం అనుకోండి, అది హ్రస్వం. కా అన్నాం అనుకోండి, అది దీర్ఘం. ఓం అన్నాం అనుకోండి, అది ప్లుతం. ఈ విధంగా హ్రస్వ దీర్ఘ ప్లుత భేదాలను కూడా గురువుగారు చక్కగా ఆయన విద్యార్థులకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. అంతేగాక మనకు వర్ణోచ్చారణలో బాహ్యాభ్యంతర ప్రయత్నాలు ఉంటాయి. బాహ్య అభ్యంతర ప్రయత్నాల వల్లనే వర్ణాలు పుడుతూ ఉంటాయి మన నోట్లో. నిజానికి నాలుక కరణం అన్నమాట. నాలుక కరణం మనకు. తర్వాత మనకు ఈ నాలుక మన దంతాలను కానీ లేక మూర్ధాన్ని కానీ తాకినప్పుడు వర్ణాలు మనకు జన్మిస్తాయి. ఆ విధంగానే రకరకాలైనటువంటి వర్ణాలు ఏ విధంగా జన్మించాయో, ఏ విధంగా పుట్టాయో వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా గురువు తప్పకుండా శిష్యులకు అందించాలి అన్నమాట. తర్వాత వేగంగా కాకుండా, మందంగా కాకుండా ఏ విధంగా మధ్యమ స్థాయిలో వర్ణాలను ఉచ్చరించాలనో గురువుగారు తప్పకుండా శిష్యులకు తెలియజేయాలి. అంతేకాదు అక్షరాలను ఆపకుండా అన్నమాట. ఒక అక్షరానికి ఇంకో అక్షరానికి ఎడమ ఇవ్వకూడదు. పదానికి కూడా ఎడమివ్వాల్సిన అవసరం లేదు. పదం తర్వాత పదాన్ని ఉచ్చరించినప్పుడే ఆ వాక్యార్థం మనకు చక్కగా బోధపడుతుంది. కాబట్టి ఒక పదాన్ని ఉచ్చరించి ఆగి మరొక పదాన్ని ఉచ్చరిస్తే మరి దాని యొక్క అర్థం మనకు సరిగా బోధపడదు. కాబట్టి ఇక్కడ అక్షరాలను ఆపకుండా ఉచ్చరించడం అనే విధానం ఈ శిక్షావల్లి ద్వారా మనకు తెలుస్తూ ఉంది. మరి అంతేకాకుండా ఇదంతా శబ్ద శిక్షకు సంబంధించినటువంటిది. ఇక తర్వాత అర్థశిక్షకు సంబంధించినటువంటి అంశాలు 5 ఉన్నాయి. వీటిని అధికరణాలు అంటారు. ఈ అధికరణాల్లో ఇవి చాలా ముఖ్యమైనటువంటివి అన్నమాట. వీటికి సంబంధించినటువంటి జ్ఞానం ప్రతి విద్యార్థికి కూడా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎట్లా అంటే ఇక్కడ అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్య, అధిప్రజ, అధ్యాత్మం అని ఇవి 5 అధికరణాలు అన్నమాట. ఈ అధికరణాల వల్ల ఈ లోకముల యొక్క పరస్పర సంబంధం మనకు తెలుస్తూ ఉంది. ప్రపంచం ఏ విధంగా, ప్రపంచమంతటా ఉన్నటువంటి ఈ పంచభూతాలు కానీ, అగ్నులు కానీ, తర్వాత ఇవన్నీ కూడా పరస్పర సంబంధం కలిగి ఏ విధంగా ఉన్నాయో ఈ అధికరణాలు మనకు తెలియజేస్తాయి. ఒకటి చూడండి, ఒకటి అధిలోకం అన్నాడు. ఈ 5 అధికరణాల్లో ఒకటి అధిలోకం గురించి ఏం చెప్పాడు ఈ ఉపనిషత్కారుడు అంటే, దీనికి అధిలోకం ఏమిటి అంటే పృథివీ పూర్వరూపమట. చూడండి అధిలోకానికి. తర్వాత ఉత్తర రూపం దివమట, అంటే దేవలోకము అన్నమాట. దేవలోకం. తర్వాత దీనికి సంధి ఆకాశం అన్నాడు, సంధానం వాయువు అన్నాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అంటే ఆకాశాన్ని భూమిని కలిపేది, ముఖ్యంగా ఇక్కడ దేవలోకాన్ని భూలోకాన్ని రెండింటిని కలిపేది ఆకాశమని, దేవలోకాన్ని భూలోకాన్ని రెండింటిని కలిపేది ఆకాశమని, దీన్ని అనుసంధానం చేసేది వాయువని ఇక్కడ చక్కగా ఒక విషయం స్పష్టమవుతూ ఉంది. ఇది ఉపనిషత్ జ్ఞానం అన్నమాట. ఇది సత్యం అన్నమాట. ఇది గురువుగారి ద్వారా శిష్యునికి తప్పకుండా తెలియాలి. అంటే ఏది సంధి, ఏది సంధానం, ఏది పూర్వరూపం, ఏది ఉత్తర రూపం, ఇట్లా తెలియవలసిన అవసరం ఉన్నది. అట్లాగే అధిజ్యోతిషంలో అగ్ని పూర్వరూపంగాను, తర్వాత సూర్యుణ్ణి ఉత్తర రూపంగాను,
తర్వాత నీటిని సంధిగాను, తర్వాత దాన్ని సంధానం చేసేది విద్యుత్తు అని చెప్పినాడు. నిజానికి నీటిలో విద్యుత్తు పుడుతూ ఉంది. ఎట్లా? అగ్ని యొక్క సంయోగం వల్ల అన్నమాట. కాబట్టి ఇక్కడ అగ్నిని సూర్యుడిని సంధి చేసేది జలమని, అనుసంధానం చేసేది మరి విద్యుత్తు అని ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అంశం తెలియజేయబడింది. అట్లాగే అది విద్యలో మనకు చూడండి, విద్యకు సంబంధించింది. అంటే ఎంత గొప్ప విద్య అయినా కానీ ఆ విద్యకు పూర్వ రూపం ఆచార్యుడు, తర్వాత ఉత్తర రూపం శిష్యుడు, తర్వాత సంధి విద్య అన్నమాట. చదువు అనేది లేకపోతే గురు శిష్యులకు సంబంధమే లేదు. ఆ గురువు అవసరం లేదు, గురువుకు శిష్యుడు అవసరం లేదు. చెప్పేవాడు లేకపోతే వినేవాడు లేడు, తెలుసుకునేవాడు లేకపోతే చెప్పేవాడు కూడా లేడు. కాబట్టి చెప్పే గురువును, తెలుసుకునే విద్యార్థిని లేదా శిష్యుణ్ణి ఇద్దరిని కలిపేది ఏదైతే ఉన్నదో సంధి అంటే కలిపేది అన్నమాట. కలిపేది విద్య అన్నమాట. అది సంధి స్థానంలో విద్య ఉంది. తర్వాత ప్రవచనం అన్నాడు, ఇది అనుసంధానం అన్నమాట. అంటే గురువుగారు తప్పకుండా ప్రవచనం చేస్తేనే శిష్యునికి అందుతుంది. గురువు ఎంతో గొప్ప జ్ఞాన సంపద కలిగి ఎక్కడో చోట ఉంటే శిష్యులకు లాభం లేదు. అందుకే ఆచార్యులందరూ కూడా పూర్వకాలంలో గురుకులాల్లో చేరారు. ఇప్పుడు కూడా ప్రస్తుత కాలం లోపల కూడా అధ్యాపకులు ఇంట్లో ఉంటే ఎట్లా? వాళ్ళు డిగ్రీలు తీసుకొని చక్కగా వాళ్ళు పాఠశాలల్లో కానీ, గురుకులాల్లో కానీ, కళాశాలలో కానీ, విశ్వవిద్యాలయాల్లో కానీ వాళ్ళు విద్యార్థులకు బోధ చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యకు పూర్వరూపం గురువు అని, ఉత్తర రూపం శిష్యుడని, మరి ఇద్దరిని కలిపేది మరి విద్య అని, తర్వాత ప్రవచనం అనేది అనుసంధానం అని ఒక చక్కని విషయం ఈ ఉపనిషత్తు మనకు తెలియజేస్తుంది. ఇట్లాగే అది ప్రజ అన్నాడు. మరి అది ప్రజ అన్నమాట. అంటే ప్రజోత్పత్తికి పూర్వరూపం ఏమిటి అంటే తల్లి, ఉత్తర రూపం తండ్రి, తర్వాత దానికి సంధి స్థానం ఏమిటంటే ప్రజ అన్నమాట. అంటే పిల్లలే, తల్లిదండ్రులను కలిపేది పిల్లలే. పిల్లల కోసమే తల్లిదండ్రులు. సంతానార్థాయ మిథునే అని రఘువంశం చెప్తున్నది, కాళిదాసు రచించినటువంటి రఘువంశం. కాబట్టి సంతానం కోరితేనే వాళ్ళు భార్యాభర్తలు అవుతారు, స్త్రీ పురుషులు ఒకటవుతారు. కాబట్టి ఇక్కడ సంతానం ఏం చేస్తూ సంతానం కోసము అంటే సంతానానికి పూర్వరూపం ఏమిటి అంటే ఇక్కడ తల్లి, ఉత్తర రూపం తండ్రి. అంటే తల్లిదండ్రులను కలిపేది మనకు సంతానమే. అంటే ప్రజననం అంటే దాంపత్యం అన్నమాట. వాళ్ళు దంపతులు కావాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నది ఈ ఉపనిషత్తు. అట్లాగే అధ్యాత్మం. కాబట్టి క్రింది దవడ, పై దవడ ఈ రెండింటిని అంటే వాక్కుకు చెప్తున్నాడు ఇక్కడ. పై దవడ కదలదు, కింది దవడ కదులుతూ ఉంటుంది. చూడండి, ఇవి సాధనాలు అన్నమాట వర్ణోచ్చారణలో. కాబట్టి ఇక్కడ వాక్కుకు క్రింది దవడ అది పూర్వరూపం అయితే, ఉత్తర రూపం పై దవడ, తర్వాత నాలుక కరణంగా ఉందే అది అనుసంధానంగా చెప్పబడింది. ఈ విధంగా ఒక విధంగా మనకు ఈ సమాజానికి అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో గురువుగారి ద్వారా విద్యార్థులకు తెలియజేయబడాలి అనే ఒక గొప్ప విషయాన్ని ఈ ఉపనిషత్తు మనకు తెలియజేస్తోంది. నమస్కారం. చక్కటి సమాధానం దొరికింది కదా. మరి ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఉపనిషత్తుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. నేను ఇంట్రోలో కూడా చెప్పడం జరిగింది, మీరు ఏదైనా పరిశోధన చేయాలి అనుకున్నా, ఏదైనా పుస్తకం రాయాలనుకున్నా ఖచ్చితంగా గురువుగారిని కలవచ్చు, మసం చెన్నప్ప గారిని. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.